రెమాల్ తుఫాన్తో బెంగాల్ అతలాకుతలమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో ఈదురుగాలు భయంకరంగా వీస్తున్నాయి. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి. భారీ ఈదురుగాళ్లకు పైకప్పులు ఎగిరిపోయాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై సిబ్బంది చెట్లను తొలగిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో బెంగాల్ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిబీర్ బగాన్లో ఇంటి గోడ కూలి ఒకరికి తీవ్ర గాయమైంది. తుఫాన్తో మౌలిక సదుపాయాలు, ఆస్తులకు భారీ నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తోంది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బెంగాల్లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్లోని కేవుపరా మధ్య తుఫాన్ విధ్వంసం సృష్టిస్తోంది. సాగర్ ద్వీపం, సుందర్బన్స్, కాక్ ద్వీప్, దక్షిణ 24 పరిగణాల జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు. కోల్కతా విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు రద్దయ్యాయి. ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెమాల్ తుఫాను ప్రభావం బెంగాల్పై తీవ్రంగా చూపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో భయంకరంగా ఈదురు గాలులు వీస్తున్నాయి. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలాయి. ప్రస్తుతం మీరు చూస్తున్న దృశ్యాలు పశ్చిమ బంగాల్ రాష్ట్రానికి సంబంధించినవి. రెమాల్ తుఫాను ప్రభావంతో పశ్చిమ బంగాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. తుఫాను తీవ్ర కలకలం రేపుతోంది. ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. ముఖ్యంగా బెంగాల్లోని పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పవచ్చు. నేలకొరిగిన భారీ వృక్షాలను కట్టర్ల సహాయంతో తొలగించిన దృశ్యాలను మనం చూడొచ్చు. ఒక్కసారిగా రెమాల్ తుఫాను సృష్టించిన బీభత్సానికి బెంగాల్లోని పలు జిల్లాలు అతలాకుతలమైన పరిస్థితి కనబడతా ఉంది. బెంగాల్లోని పలు పట్టణాల్లో వీధులన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి కనబడతా ఉంది. పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బెంగాల్ వాసులు. ముఖ్యంగా బిబీర్ బగాన్లో ఇంటి గోడ కూలి ఒకరికి తీవ్ర గాయమైంది. ఇక తుఫాన్తో మౌలిక సదుపాయాలు, ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది. सावधान सावधान सावधान, ये जानकारी आपको भारतीय तटरक्षक की तरफ से दी जा रही है। समुद्र में तूफान आ रहा है, आपसे अनुरोध है कि आप नजदीकी बंदरगाह की तरफ चले जाएं। सावधान सावधान सावधान, ये जानकारी आपको भारतीय तटरक्षक की तरफ से दी जा रही है। समुद्र में तूफान आ रहा है, आपसे अनुरोध है कि आप नजदीकी बंदरगाह की तरफ चले जाएं। सावधान सावधान सावधान, ये जानकारी आपको भारतीय तटरक्षक की तरफ से दी जा रही है। समुद्र में तूफान आ रहा है, आपसे अनुरोध है कि మీరు చూసిన దృశ్యం బెంగాల్లో తీవ్ర తుఫాను ముప్పు పొంచి ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు హెలికాప్టర్ ద్వారా ప్రజలను హెచ్చరిస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. దీన్ని బట్టి తుఫాను తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సముద్రంలో ఏర్పడిన భారీ తుఫాను ప్రభావంతో జనాలకు ముప్పు పొంచి ఉందని, అందరూ అలర్ట్ గా ఉండాలంటూ అధికారి అనౌన్స్మెంట్ చేస్తున్న దృశ్యం మనకు కనబడుతోంది. ఇక బెంగాల్ వ్యాప్తంగా కూడా పూర్తిగా రోడ్లన్నీ కొట్టుకుపోయిన పరిస్థితి, పూర్తిగా జలమయమైన పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో చెరువులను తలపిస్తున్నాయి. మనం చూసిన దృశ్యాలు పూర్తిగా చెరువులను తలపిస్తున్న దృశ్యాలు. ఇళ్ళని కూడా నీట మునిగిన పరిస్థితి. భారీ ఫ్లైఓవర్ కింద ఉన్నటువంటి కాలనీలు, ముంపు కాలనీలన్నీ కూడా పూర్తిగా జలమయమైన పరిస్థితి. తీర ప్రాంత ప్రజలంతా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ముఖ్యంగా గంటకు 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీసడంతో తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్న పరిస్థితి కనబడుతోంది. ఎక్కడికక్కడ ఇళ్ల పైకప్పులు కూలిపోయి ఇళ్ళన్నీ కూడా చిన్న చిన్న గుడిసెలు, పూరి గుడిసెలు, ఇళ్ళన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతోంది. విపత్తు నిర్వహణ అధికారులు, డిఆర్ఎఫ్ అధికారులంతా కూడా
ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ మైకుల ద్వారా ప్రజలను హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా 24 పరగనాస్ జిల్లాలో దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా ఉంది. ఇక బెంగాల్లోని సాగర ద్వీపం, బంగ్లాదేశ్లోని కేవ్పురా మధ్య తుఫాను తీవ్ర విధ్వంసాన్ని సృష్టించింది. సాగర ద్వీపం, సుందర్బన్స్ అడవుల ప్రాంతం, అలాగే కాక్ ద్వీప్ ప్రాంతాల్లో ఎక్కువగా దీని ప్రభావం కనిపించింది. తీర ప్రాంతమైనటువంటి మడ అడవులు ఉన్నటువంటి సుందర్బన్స్ ప్రాంతంలో కూడా దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. బంగ్లాదేశ్, పశ్చిమ బంగాల్ సరిహద్దులో ఉన్నటువంటి సుందర్బన్ అడవుల ప్రాంతంలో, అలాగే దక్షిణ 24 పరిగణాల జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ముఖ్యంగా తుఫాను ప్రభావంతో, తీవ్రమైన ఈదురుగాలుల ప్రభావంతో జనం అతలాకుతలమైన పరిస్థితి, జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. సాధారణ జనజీవన కార్యకలాపాలకు పూర్తిగా ఆటంకం కలిగిన పరిస్థితి. నేల కొరిగిన విద్యుత్ స్తంభాలను, చెట్లను ఎప్పటికప్పుడు జేసీబీల సహాయంతో తొలగిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక చాలా ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీటిమయమైన పరిస్థితి, జలమయమైన పరిస్థితి. అక్కడి ఉన్నతాధికారులు స్వయంగా ఆ ముంపు ప్రాంతాలను పర్యవేక్షిస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. పశ్చిమ బంగాల్ గవర్నర్ స్వయంగా ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న దృశ్యాలు కూడా మనం ఒకసారి గమనించవచ్చు. అలాగే హెలికాప్టర్ల ద్వారా విపత్తు నిర్వహణ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్న దృశ్యాలు కూడా మనం గమనించవచ్చు. పూర్తిగా సముద్రం భూమి ఒకటైందా అన్నట్టుగా పశ్చిమ బంగాల్లో పరిస్థితి తయారైంది. సముద్రపు నీరు ఒక్కసారిగా సముద్రంలో ఏర్పడినటువంటి ఆవర్తన ప్రభావము, రిమాల్ తుఫాను తీవ్ర ప్రభావంతో పూర్తిగా తీర ప్రాంతాలన్నీ కూడా విధ్వంసానికి గురైన పరిస్థితి కనబడతా ఉంది. ఇక కోల్కతా విమానాశ్రయం నుంచి కూడా విమానాల రాకపోకలు రద్దయ్యాయి. ఇవాళ రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. మొత్తం మీద రిమాల్ తుఫాను ప్రభావం ఇటు తెలుగు రాష్ట్రాలపై కూడా స్వల్పంగా చూపించింది. అటు నుంచి తుఫాను తన దిశ మార్చుకొని పశ్చిమ బెంగాల్ వైపు వెళ్ళింది. పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడే కేంద్రీకృతమైంది. తుఫాను బలహీన పడుతున్న క్షణంలో భారీ విధ్వంసాన్ని సృష్టించింది. పశ్చిమ బంగాల్ ప్రాంతంలో భారీ ఆస్తి నష్టం అయితే వాటిల్లో పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ప్రాణ నష్టం పెద్దగా జరగకపోయినప్పటికీ కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అక్కడి అధికారులు సూచిస్తున్న పరిస్థితి. ఇక కోల్కతా విమానాశ్రయాన్ని కూడా తాత్కాలికంగా రాకపోకలు రద్దు చేశారు. ఇవాళ రేపు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అటు భారత వాతావరణ శాఖ, ఇటు బెంగాల్ ప్రభుత్వం సూచిస్తోంది. आपसे अनुरोध है कि आप नजदीकी बंदरगाह की तरफ चले जाएं। सावधान, सावधान, सावधान।